ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి ఫ్రీ సీట్ రావాలంటే మనకి కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ రావాలో చూద్దామండి ఈరోజు వీడియోలో. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడి కేటగిరీస్ వైజ్గా మీకు అయితే చెప్తాను. కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడి కేటగిరీ వైజ్గా మీకు అయితే కట్ ఆఫ్స్ అయితే వీడియోలో చెప్తానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ వైజ్గా చూసినట్లయితే కట్ ఆఫ్ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మీరు కనుక ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయితే సరిపోతుందండి. మీరు కనుక ఎగ్జామ్ అటెండ్ అయిపోతే మీకు ర్యాంక్ అనేది కన్ఫామ్గా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే బీసీ, ఓసీ వాళ్ళకి వచ్చేసి మినిమం మనకి 40 మార్క్స్ అయితే రావాలి. వీళ్ళకి 40 మార్క్స్ వస్తేనే మీకు ఎంసెట్ కావచ్చు, అలానే బైపీసీ కావచ్చు, ఎంపీసీ వాళ్ళకి కావచ్చు, మీకు 40 మార్క్స్ వస్తేనే వీళ్ళైతే క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది. 40 మార్క్స్ వస్తేనే మీకు ఎంసెట్లో సీట్ అయితే ఇస్తారు. అలానే మీకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మినిమం 60 మార్క్స్ అయితే పెట్టుకోండి. మీరు 40 కనుక పెట్టుకున్నారనుకోండి మీరు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే మనం మినిమం 60 పెట్టుకున్నామంటే 50లో మీరు కనుక ఆగితే నెక్స్ట్ మనకి షిఫ్ట్ వైజ్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈజీ షిఫ్ట్ అలానే హార్డ్ షిఫ్ట్ బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో నార్మలైజేషన్ ఎలా జరుగుతుందో. 60 మార్క్స్ మీరు కనుక పెట్టుకోగలిగితే ఎంసెట్లో ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మినిమం 60 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఒక 5 టిప్స్ అయితే మీరైతే ఫాలో అవ్వండి సరిపోతుంది. ఫస్ట్ వన్ టైం టేబుల్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి నేనైతే వీడియోస్ చేశాను. అయ్యో మీరైతే ఫాలో అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్, 5 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్, అలానే మాక్ టెస్ట్లు, అలానే మోడల్ పేపర్స్ ప్రతిరోజు కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి షార్ట్ నోట్స్ అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఫార్ములాస్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, మీకు అర్థమైన వల్ల షార్ట్ నోట్స్ అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఆ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ నోట్స్ మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే మీరైతే ఈజీగా క్వాలిఫై అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి టిప్స్, ట్రిక్స్, అలానే చీట్ కోడ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ యొక్క 5 టిప్స్ మీరు కనుక ఫాలో అయితే ఈజీగా మీరైతే 60+ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. పక్కా స్ట్రాటజీతో ఈ యొక్క టైం టేబుల్ అని మీకైతే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.